నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో పర్టిక్యులర్‌గా దేని గురించంటే, మా బుడ్డమ్మ ఫస్ట్ టైమ్ మా కారైతే నడిపింది. ఆల్మోస్ట్ 1 మంత్ బ్యాక్ అనుకుంటా ఒక నియర్ బై డ్రైవింగ్ స్కూల్‌లో అయితే జాయిన్ చేశాను. ఒంటరిగా పంపించడం ఎందుకు అని ఆ టైంలో మా కజిన్ కూడా ఇంట్లో ఉంటే మా సిస్టర్ అవుతారు మా పిన్ని వాళ్ళ పాప. ఇద్దరూ కలిపి వెళ్లారనమాట. సరే అబ్బో! యమ జోరుగా వెళ్ళి చాలా హ్యాపీగా నేర్చుకొనొచ్చేవాళ్ళు. నేను గూడా ఎంత పర్ఫెక్ట్ అయిపోయిందో అనుకున్నానండి. ఇవాళ అర్థమైంది బేసిక్‌గా డ్రైవింగ్ స్కూల్స్‌లో ఎంతవరకు వాళ్ళు నేర్పిస్తారు అనేది. లెర్నింగ్ లైసెన్స్ అయితే తెచ్చుకున్నాము. ఆల్మోస్ట్ ఒక 10, 15 డేస్ అవుతుంది. దానికైతే డ్రైవింగ్ టెస్ట్ ఉండదు కాబట్టి ఈజీగానే వచ్చేసింది. బేసిక్‌గా ఇక్కడ ఏంటంటే మా ఇంటి నుండి ఈ పాప వాళ్ళ ఇప్పుడు బాబు అదే స్కూల్‌లో ఉన్నాడు. స్కూల్‌కి వెళ్ళే రూట్ అనమాట. రెగ్యులర్‌గా మనం వెళ్ళే రూట్‌లో ఎలా నడుపుతుంది చూద్దామని అటువైపు వెళ్ళాము. ఎళ్తూ ఉంటే రైట్ సైడ్ ఒక కాలనీ లాగా కనిపిచ్చింది. అంటే ఇంకా హౌసెస్ పడలేదండి. జస్ట్ ప్లాటింగ్ అయింది. సరే డివైడర్ అది ఉంటుంది. మార్జిన్ చూసుకొని ఎలా నడుపుతుంది అని వాళ్ళ డ్యాడీ కూడా వచ్చారు. యాక్చువల్‌గా రమ్మన్నాను నేనే. బికాజ్ నాకంత ధైర్యం లేదు. ఫస్ట్ టైమ్ పక్కన కూర్చొని కార్‌కేమన్నా అయితే మళ్ళీ ఇంట్లో అక్షింతలు, తలంబ్రాలు అన్నీ పడతాయి. లేనిపోయిన గొడవ ఎందుకని చెప్పి, లేదు వెంకట్ మీరు కూడా రండి అంటే ఆయనొచ్చారు. నేను వెనకాల సీట్‌లో అయితే కూర్చున్నాను. ఎక్కడో లోపల నాకు కూడా కొంచెం బటర్‌ఫ్లైస్ రన్నింగ్. అమ్మో! ఈ పిల్ల ఎలా డ్రైవ్ చేస్తుంది ఏంటి అని. స్మూత్‌గా స్ట్రెయిట్‌గా అయితే తొందరగానే బానే చకచకా ఎళ్ళిందండి. బట్ ఈ రివర్సింగ్‌లో ఈ లెఫ్ట్ అండ్ రైట్ మార్జిన్స్ అలాగే కంప్లీట్ డివైడర్ చుట్టూ యూ టర్న్స్ వేసే ఇదిలో మాత్రం ఆహ్, స్కూల్ వాళ్ళు అసలేం నేర్పించలేదేమో అన్నట్టుగా ఉంది దీనిది. ఎనీవేస్ వాళ్ళ నాన్నగారు చెప్తున్నారు. నేను వెనకాల కూర్చొని నేను కూడా లేదమ్మా బికాజ్ నాకు వచ్చండి పర్ఫెక్ట్‌గానే డ్రైవింగ్. ఫస్ట్ వీళ్ళిద్దరూ బాబు కూతుర్లు ఇంట్లో మేము నీ లెక్క కాదు. మేము చాలా సూపర్ డూపర్ మేము పర్ఫెక్ట్ అని మొదలెట్టారు. అర్థమైపోయింది ఎంత పర్ఫెక్టో స్టార్ట్ అయిన తర్వాత. ఇంకెందుకులే పాపం పంచులేయడం మధ్యలో అసలే స్ట్రెస్ మీద ఉంది పాప అని ఊరుకున్నాను. అండ్ నాకు మా అమ్మాయికి ఎంత మ్యాచ్ అవుతుందంటే నేను కూడా చెప్పులు తీసేసి డ్రైవ్ చేస్తానండి. ఎందుకో నాకది ఫ్రమ్ డే 1 అలా అలవాటయిపోయింది. ఈయన ఏడిపిచ్చేవారు నన్ను మొదట్లో. ఏంటలా పెద్ద పెద్ద ట్రక్, లారీ డ్రైవర్స్‌లాగా చెప్పులు తీస్తావేంటి అని. నాకేంటో ఆ పిచ్చలవాటు ఇప్పటికి చెప్పులేసుకుంటే ఒకలాంటి అమ్మో! లేదు నాకు రావట్లేదేమో అన్న భయమనమాట. చెప్పులు తీస్తే పర్ఫెక్ట్‌గా అలా వెళ్తాను. పాపం మా బుడ్డది గూడా ఈరోజు సేమ్ మాట చెప్పింది. ఫుల్లు నవ్వుకున్నాను. ఆయన గూడా నన్ను ఆ మిర్రర్‌లో నుంచి చూసి నవ్వారు. ఏంటి నీలాగా మాట్లాడుతుంది అని. ఎనీవేస్ ఇప్పుడు ఈ ఎపిసోడ్‌లోకొస్తే ఇందాక ఒకసారి ఇలా చెయ్యి ఊపింది గదండీ! అప్పుడు దానికి అప్పటికే 1 అవర్ అయిపోయింది డ్రైవింగ్ స్టార్ట్ అయ్యి. ఇంక వాళ్ళ నాన్న "ఏమ్మా ఇంకాసేపు వెళ్దామా" అన్నారు. ఎందుకంటే మహా పేచీ పెట్టి ఇసికిచ్చి మా ఇద్దరిని పనుందంటే కూడా వినకుండా లాక్కొచ్చింది బయటికి. "ఆ! లేదు డాడీ ఇంక ఇంటికెళ్ళిపోదాం" అంటుంది. ఆ టైంలో అది చేసిన సైగనమాట అది. ఇంకెళ్ళిపోదాం అంది. సరే ఏమైందంటే ఎంట్రీలో ఈ కమ్యూనిటీలో ఈ 2 గేట్లు కొంచెం ఓపెన్‌గా ఉన్నాయండి ఇందాకొచ్చినప్పుడు. ఇప్పుడేమైందో మరి ఒకాయనొచ్చి కొంచెం క్లోజ్ చేశారు ఒక గేటు. ఆల్‌మోస్ట్ సన్‌సెట్ టైమ్ అనమాట. ఇంక బయటికెలా ఎళ్ళాలి? దీనికింక టెన్షన్ లోపల. ఈయనన్నారు, "లేదు నువ్వు లెఫ్ట్‌కి కట్ చెయ్యి ప్రాపర్‌గా. తర్వాత మళ్ళీ మెల్లగా రైట్‌కి కట్ జెయి ఎళ్దాం" అంటే, ఒక బాధ గాదు. ఈ ఇక్కడి నుంచి బయటికెళ్ళేలోపు ఎన్ని సార్లందంటే, "డాడీ, మమ్మీ ఎవరన్నా రండి స్టీరింగ్ తీసుకోండి" అంటది. ఆయనేమో, "లేదు లేదు నాన్న యూ కెన్ డూ ఇట్" అంటాడు. బేసిక్‌గా నా ముందు ఆళ్ళ పరువు పోగూడదనమాట. ఇంట్లో ఫోజులు కొట్టి బయలుదేరారు. ఇక మొత్తానికైతే వచ్చింది. దాని ఆనందం జూడండి. బయటకొచ్చాక అంటుంది ఈ టైంలో, "మమ్మీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినప్పుడు కూడా నైటంతా చదివినప్పుడు కూడా నాకింత స్ట్రెస్ అండ్ టెన్షన్ రాలేదు. ఓహ్ మై గాడ్! మీరెలా నడుపుతారు" అని అంటుందండి. రోజు ఏమంటదో తెలుసా ఫ్రెండ్స్ మీకు? నేను నడుపుతుంటే పక్కన కూర్చుంటది హ్యాపీగా. "ఏంటి మా ఆ పక్కన ఆ కార్‌లన్నీ ఎళ్ళిపోతున్నాయి. నువ్వేంటి ఇలా ఎళ్తున్నావు? నువ్వేంటి అలా చేస్తున్నావు" అని పిచ్చి కామెంట్స్ చేసేది. ఈరోజు దానికి బాగా అర్థమైంది. ఆ అమ్మ ఎంత కష్టపడుతుంది అని. ఎవరికైనా వాళ్ళ వంతొస్తేనే తెలుస్తుందండి కష్టం అంటే ఏంటో. అండ్ ఎనీవేస్ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నానండి. టీనేజర్స్‌కి బెస్ట్ డ్రైవింగ్ ట్యూటర్ ఎవరంటే వాళ్ళ డాడ్స్ అండి. ఇంట్లో మీరు కూడా మీ హస్బెండ్స్ ఖాళీగా ఉన్న టైంలో అప్పజెప్పేసేయండి. వాళ్ళైతే పర్ఫెక్ట్‌గా నేర్పిస్తారు. అండ్ ఇక్కడ మంచి బోగన్‌విల్లాస్ వ్యూ అయితే వచ్చింది. కాలనీ నుంచి బయటకొచ్చిన తర్వాత లోపల ఖాళీ రోడ్స్‌లో నడిపినట్టు నడుపుతోంది పాప. చెప్పాను, "అమ్మ పాప మనం రోడ్ మీదున్నాం. మనుషులు ఎదురు బెదురు వస్తారు. వెనకాల కార్‌లొస్తాయి చూసుకో" అని చెప్పాను. ఆ! యాహ్! ఐ నో అనుకుంటా మెల్లగా ఎళ్తుంది. ఈ మొమెంట్‌లో నేను ఏది మాట్లాడినా ఎదురు మాట్లాడట్లేదు. ఇంట్లో అయితే నేను ఒకటంటే 10 అంటది వెనక్కి తిరిగి. అక్కడ దాని పరిస్థితి, దాని సిట్యుయేషన్ అర్థమైంది. ఇప్పుడెందుకులే నోరు తెరవడం అని, నోట్లో ఏదో చాక్లేట్ పెట్టుకున్నట్టు కామ్‌గా అన్నిటికి తలూపుతుంది కొబ్బరికాయలాగా. సరే మొత్తానికి నేను ఆ సిట్యుయేషన్‌ని ఫుల్‌గా వాడుకున్నాను. మెల్లగా వెళ్తున్నాము. లెఫ్ట్ సైడ్ పరిస్థితి ఏంటో చెప్పమంటారా అండి? ధడేల్ ధడేల్ అని కొమ్మలన్నీ కొట్టుకుంటున్నాయి. ఇటు పక్క కూడా చెట్లున్నాయన్నమాట. ఏంట్రా క్రిషు అన్ని చెట్లు తగులుతున్నాయంటే,
"పర్లేదులే మమ్మీ చెట్లే గదా! నేనేదో పెద్ద మనుషుల్ని, పిల్లర్స్‌ని కొట్టేసినట్టు నువ్వెందుకలా టెన్షన్ పెడుతున్నావు" అంది. ఆ ముందులో ఒక బ్లూ టీ షర్ట్‌లో ఒక టీనేజర్ ఎళ్తున్నాడండి. దూరం నుండి చూసి మనం వెళ్ళే జెట్ స్పీడ్‌కి ఆ! వచ్చి సచ్చి గుద్దేనా సచ్చేనా అన్నట్టు కారు దగ్గరికొచ్చిన తర్వాత రోడ్ దాటాడు. మా అమ్మ ఏమో "ఏంటి మా ఇంత దగ్గరికొచ్చాక దాటుతున్నాడు" అని టెన్షను. ఇక్కడ ఒక జోక్ అయిందండి. ఒక ఫాదర్ అండ్ కిడ్ నడుస్తున్నారు చూడండి. అయితే ఆ బుడ్డోడు అనుకోకుండా వెనక్కి తిరిగి ఒక లుక్ ఇచ్చాడు. ఇంక వాడు ఎన్ని సార్లు చూసాడంటే దీన్ని, "ఎందుకు మా అన్ని సార్లు చూస్తాడంటది. నువ్వో పెద్ద మిస్ ఇండియావని చూస్తున్నాడని" చెప్పాను. బేసిక్‌గా బాబుకి అర్థమైంది. ఇదేదో కొత్తగా నేర్చుకుంటుందని. దెబ్బకి వాడు రైట్ నడిచే పిల్లాడు లెఫ్ట్‌కి షిఫ్ట్ అయ్యాడండి. నేనన్నా చూడు వాడికి గూడా అర్థమైపోయింది నీ డ్రైవింగ్. రైట్ సైడ్ నడిచే పిల్లోడు వాళ్ళ డ్యాడీ చెయ్యి పట్టుకొని వెంటనే అటు పక్కకి మారాడు. ఇంక ఇది ఫుల్లు నవ్వొస్తుంది నాకు. ఇంక నవ్వుతుంటే ఇంక వాళ్ళ నాన్న నువ్వు కాన్సంట్రేట్ చెయి నవ్వుకుంటా, నవ్వుకుంటా లెఫ్ట్‌కి తిప్పేసింది. ఏంటి ఎటెళ్ళిపోతున్నావు చెట్లలోకి, పొదల్లోకి ఆపని కొద్దిసేపు మళ్ళీ స్లో చేయించి, నాన్న నువ్వు ఏం జరిగినా, నవ్వుకున్నా, ఆర్గ్యుమెంట్స్ అవుతున్నా, మాట్లాడుతున్నా, పాటలు వింటున్నా, ఫోకస్ మొత్తం రోడ్ మీద ఉండాలి. నాట్ ఓన్లీ ద స్ట్రెయిట్ వే. లైక్ ఓన్లీ ముందుకే చూస్తూ వెళ్ళడం కాదు. రైట్, లెఫ్ట్ అన్నీ చూసుకోవాలమ్మా అని ప్రాపర్‌గా గైడ్ చేశారు. ఎనీవేస్ సన్‌సెట్ టైమ్ అండి. సూపర్‌గా ఉంది నాకైతే వ్యూ. సరే ఫస్ట్ టైమ్ మా అమ్మాయి కారు నడుపుతుంది. మనకి వెధవ హ్యాపీనెస్ కదా! చిన్న చిన్నవి గూడా మదర్స్‌కి. ఏదో పెద్ద చాలా సాధించిన ఫీలింగ్ నాకు. నన్ను నేను గుర్తు తెచ్చుకున్నాను. నేను ఇంత యంగ్ ఏజ్‌లో అయితే నేర్చుకోలేదండి. ఉన్నమాట చెప్తున్నాను. నాకు పాప పుట్టిన తర్వాతే నేను నేర్చుకున్నాను. ఐ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీవన్. ఎక్కడికైనా ఎళ్ళాలంటే నా కార్‌లో నేను వెయిట్ చేయకూడదు డ్రైవర్ కోసం. లేపోతే బ్రదర్ ఒస్తాడనో, హస్బెండ్ ఒస్తాడనో, వి షుడ్ బి ఇండిపెండెంట్ అని నేను నేర్చుకున్నాను. బట్ అమ్మాయి నాకంటే చిన్న ఏజ్‌లో డ్రైవ్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అండ్ ఇక్కడ ఒక జోక్ అయిందండి. మంచి సుడిగాలిలాగా గాలొచ్చింది సడెన్‌గా. ఆ గాలి, ఆకులన్నీ ఎగిరిపోతూ, ఆ సన్‌సెట్ చూస్తూ బావుంది బయట వెదర్ అయితే. సడెన్‌గా ఈయనకి మా చెల్లి గుర్తొచ్చింది. "ఏమ్మా క్రిషు సాయి పిన్ని కూడా ఇలాగే నడుపుతుందా?" అని అడిగారు. సాయి పిన్ని ఇంకా వర్స్ట్ డాడీ నేనే చాలా బెటర్ అని జెప్పింది. రోజు డ్రైవింగ్ స్కూల్ నుంచి ఇంటికొచ్చాక మేము రివ్యూస్ అడిగితే, "అబ్బో! పిన్ని సూపర్‌గా నడిపింది. లేపోతే క్రిషు సూపర్‌గా నడిపింది" అని తెగ జెప్పేవాళ్ళీళ్ళు. ఈరోజు అర్థమైందండి మా చెల్లెలా నడుపుతుంది, మా అమ్మాయి ఎలా నడుపుతుంది అని. నేను ఈయన మామూలుగా నవ్వుకోలేదు ఇంటికొచ్చాక. అమ్మో! ఏ బోలెడంత డబ్బులు కట్టి డ్రైవింగ్ స్కూల్ జాయిన్ జేస్తే ఇది రిజల్ట్ ఇది. మనమేమో ఇంట్లో మా అమ్మాయి డ్రైవింగ్ క్లాసెస్‌కెళ్తుంది అన్నీ వచ్చేస్తాయి అనుకుంటాము. ఫైనల్లీ ఇలా ఉంది అని. ఇప్పుడే మా చెల్లికి కూడా కాల్ చేసి చెప్పాను. ఇలా కామెంట్ చేసుకున్నాం నిన్ను అంటే ఫుల్లు నవ్వులది. అక్క క్రిష చాలా బెటరు. నేనైతే ఇంకా బావగారు నన్నింక దడేలు దుడేలని కొడతా నేర్పిస్తారేమో అనింది. అదే మాట ఈయన గూడా అన్నారు. ఇలా గనక నడిపితే 2 పీకి నేర్పించాలి అని. ఎనీవేస్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.